భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ఇరు దేశాలకు గుడ్ న్యూస్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ట్రేడ్ డీల్ భారతదేశంలో కష్టపడి పనిచేసే రైతులు, వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులు మరియు మరిన్నింటికి కొత్త అవకాశాలను తెరవటం ద్వారా మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుందని తెలిపారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హర్ష, భారత్ అమెరికా మధ్యలో ట్రేడ్ డీల్ పైన ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా కొన్ని కీలక అంశాలపైన కూడా ఈ యొక్క సుంకాలు తగ్గుదల జరుగుతుంది. నేటి నుంచి అది అమలు అవుతుంది. అయితే ముఖ్యంగా ఇటు భారత్ ఎగుమతి చేసే ఇటు జనరిక్ ఔషధాలకు సంబంధించి కావచ్చు, లేదా రత్నాలు పైన కూడా ఆ వస్తువుల పైన కూడా పూర్తిగా దాదాపు 0% సుంకంతో భారత్ అమెరికాకు ఎగుమతి చేయనుంది. అమెరికా నుంచి కూడా భారత్ ఇటు దాదాపు $500 మిలియన్ సంబంధించిన వ్యాపారాన్ని కూడా ఇటు ఒప్పందంలో భాగంగా జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు కూడా ఇప్పటికే ఈ అంశాన్ని అంగీకరించడం జరిగింది. అయితే ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది కాబట్టే ఈ ట్రేడ్ డీల్ సాధ్యమైంది అనేది కూడా అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే రష్యాతో ఇప్పటికే భారత్ అనేక అంశాలపైన కూడా ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారంతో ఇరు దేశాల మధ్యలో కొన్ని ఒప్పందాలు కూడా కుదరడం జరిగింది. ఇప్పుడు అమెరికాతో కూడా భారత్ అదే రకమైన ఒప్పందాలను చేసుకుంటుంది. చమురుకు సంబంధించి కావచ్చు, ఇతర విమానాల విడిభాగాలకు సంబంధించిన అంశం కావచ్చు. అయితే విదేశాలు అంటే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వారికి ఇది చాలా ప్రయోజనం కలిగే అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 50% కూడా భారత్ నుంచి ఎగుమతులపైన అమెరికా సుంకం విధించడం జరిగింది. ఇప్పుడు అది 18% తగ్గిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే గోపి, అంటే ఈ తగ్గించిన సుంకాలకు సంబంధించి అంటే ఇరు దేశాలకు ప్రధానంగా ఏ వస్తువులపైన ఈ ప్రభావం కావచ్చు, ప్రయోజనం కావచ్చు ఎక్కువగా కనిపించనుంది? ముఖ్యంగా చూసుకుంటే ఇటు భారత్ చమురుకు సంబంధించి అయితే ఇది విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, విమాన విడిభాగాలు, ఇంధనము, విమానాలను కూడా భారత్ కొనుగోలు చేయబోతుందన్నట్టు కూడా అమెరికా చెప్పింది. దీంతో పాటు కోకింగ్ కోల్ను కూడా భారత్ కొనుగోలు చేస్తుంది అనేది కూడా అమెరికా వైట్ హౌస్ చెప్తుంది. సో భారత్లో ఈ వస్తువులపైన కూడా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేటప్పుడు అధికమైన ఆర్థిక భారం పడేది. అయితే వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేయడం ద్వారా ఇటు భారత్లో కూడా స్వల్ప ధరకే ఇవన్నీ కూడా తయారవుతాయి. కాబట్టి ఇటు ఆ భారత్ పైన కూడా కొంత ఆర్థిక ప్రభావం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. భారత్ అమెరికా ట్రేడింగ్ సుంకాలు తగ్గడం వల్ల ఇతర అనేక వస్తువులపైన ఇటు ఎగుమతులు దిగుమతుల విషయాలే కాదు, భారత్లో కూడా కొంత వ్యాపారాలకు సంబంధించి కూడా అనేక అంశాలపైన కూడా ధరలు తగ్గే కూడా ఇటు భారత్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమెరికా కూడా ఈ యొక్క వీటిపైన మేము తగ్గించామనేది కూడా ఇటు అమెరికా కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు అంటూనే భారత్ పైన అధికమైన సుంకాలను విధిస్తూ ఆయన కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇటు అమెరికాలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, లేదా భారత్ లో అధిక ధరలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడిప్పుడే ఇటు విమానాలకు సంబంధించి కూడా అనేక ఇటు ఉడాన్ స్కీమ్ కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. చమురుకు సంబంధించి కూడా ఇటు రష్యాతో పాటు మిగతా దేశాలకు కూడా దీంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మరి భారత్ వీటన్నిటినీ కూడా అమెరికా నుంచి నేరుగా కొనుగోలు చేయడం ద్వారా కొంత ఆర్థిక భారం తగ్గే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కేవలం ఇటు ఈ ముడి సరుకుకు సంబంధించిన అంశమే కాదు, ఇతర అంశాలపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. భారత్ లో నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వ్యాపారులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇటు ఈ యొక్క జనరిక్ ఔషధాలకు సంబంధించి కావచ్చు, రత్నాలు, వజ్రాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా భారత్ నుంచి అమెరికాకు అనేకం ఎగుమతి అవుతూ ఉంటాయి. వీటన్నిటిపైన కూడా గతంలో 50% సుంకం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 18%కి దాన్ని తగ్గిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడంతో భారత్లో వ్యాపారం చేసే వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మేలు కలిగే అవకాశం అనేది కూడా వ్యాపార ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. హరీష, థ్యాంక్ యూ గోపి.